8th August సర్జికల్ హాస్పిటల్ కోల్కతా 31 ఇయర్స్ ఉన్న జూనియర్ డాక్టర్ కంటిన్యూస్ గా 36 అవర్స్ హాస్పిటల్లో డ్యూటీ చేసింది. ఆ రోజు నైట్ కూడా తను డ్యూటీలోనే ఉంది. తను పీజీ చేస్తున్న ఒక ట్రైనీ డాక్టర్. ఆ డాక్టర్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడటానికి 3rd ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ కి వచ్చింది. అక్కడే వాళ్ళతో పాటు భోజనం కూడా చేసింది. ఆ హాస్పిటల్లో డాక్టర్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్ లేకపోవడంతో తన కొలీగ్స్ వెళ్లిపోయాక 36 అవర్స్ డైరెక్ట్ డ్యూటీ చేయడం వల్ల అలసిపోయిన తను అదే సెమినార్ హాల్లో పడుకుంది. తెల్లవారుజామున ఆ డాక్టర్ వాళ్ళ నాన్నగారికి హాస్పిటల్ నుండి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో మీ అమ్మాయి హాస్పిటల్లో సూసైడ్ చేసుకుందని చెప్పారు. డాక్టర్ గారి అమ్మ అలాగే నాన్నగారు హాస్పిటల్కి వచ్చారు. కానీ పోలీసులు వాళ్ళని లోపలికి పంపించడం లేదు. 3 గంటలు వెయిట్ చేశాక వాళ్ళని లోపలికి పంపించారు. అక్కడ తన కూతురు హాఫ్ నేకెడ్ గా ఉంది. తన పెదాలు కట్ అయ్యాయి. తన పెల్విక్ రీజియన్ నుండి బ్లడ్ వస్తుంది. అలాగే తన కళ్ళలో గ్లాస్ ముక్కలు ఉన్నాయి. తన కూతుర్ను మానభంగం చేశారన్న విషయం తనకి అర్థమైంది. ఆ విషయం అర్థమైన తర్వాత వాళ్ళ నాన్నగారు తట్టుకోలేకపోయారు. అసలేం జరిగింది, ఎలా జరిగింది, ఇది రేపా లేకపోతే గ్యాంగ్ రేపా? పోలీసులు ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని ఎందుకు చూస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ చనిపోయిన తర్వాత తన బాడీ ఉన్న ప్లేస్ లోనే ఒక బ్లూటూత్ ఇయర్బడ్ దొరికింది. సెమినార్ హాల్లో ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. అయితే పోలీసులు మెయిన్ డోర్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ని చూస్తున్నారు. ఆ ఫుటేజ్ లో సేమ్ బాడీ దగ్గర దొరికిన ఆ ఇయర్ బడ్ లాంటిది ఒక వ్యక్తి పెట్టుకుని హాస్పిటల్లోకి రావడం చూశారు. తనతో పాటు ఆగస్టు 9th రోజు 3 AM to 5 AM ఈ టైంలో దాదాపు 10 మంది హాస్పిటల్లోకి వచ్చారు. వీళ్ళందరినీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. వాళ్ళందరి ఫోన్ తీసుకొని ఆ ప్లేస్ లో దొరికిన ఇయర్ బడ్ ని కనెక్ట్ చేసి చూశారు. ఆ ఇయర్ బడ్ ఒక పర్సన్ ఫోన్ కి కనెక్ట్ అయింది. అతనే సంజయ్ రాయ్. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే సంజయ్ రాయ్ అనే అతను ఒక సీక్రెట్ అసిస్టెంట్, అంటే పోలీస్ ఇన్ఫార్మర్. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పోలీసులకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్లడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అయితే 8th August రోజు నైట్ సంజయ్ రాయ్ ఒక వ్యక్తికి సర్జరీ చేయించడం కోసమని హాస్పిటల్ కి వచ్చాడు. టైం 1 అవుతుంది. సంజయ్ రాయ్ హాస్పిటల్లో ఒక ప్లేస్ కి వెళ్లి తన ఫోన్ లో పవన్ చూస్తూ మందు తాగాడు. ఆ తర్వాత హాస్పిటల్లోని 3rd ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడే సెమినార్ హాల్ ఉంటుంది. ఆ సెమినార్ హాల్లో డాక్టర్ ని చూశాడు. డాక్టర్ నిద్రలో ఉండడంతో తనపై దారుణంగా అటాక్ చేశాడు. ఆ తర్వాత ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఉండడానికి ఆ ఏరియా అంతా క్లీన్ చేశాడు. ఆ సమయంలోనే తన చెవికి ఉన్న ఇయర్ బడ్ అక్కడ పడిపోయింది. 3 AM కి లోపలికి వెళ్లిన సంజయ్ దాదాపు 40 to 45 minutes అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 4:37 AM కి ఏమీ తెలియనట్టు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. సంజయ్ రాయ్ పైన అంతకు ముందు కూడా చాలా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు తను 4 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. అందులో 3 భార్యలు తన టార్చర్ ని తట్టుకోలేక వెళ్లిపోయారు. 4వ వైఫ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది. అసలు పోలీసులు సంజయ్ రాయే చేసిందని ఎలా కనిపెట్టారు? దీనికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇయర్ బడ్స్ కనెక్ట్ అవ్వడం. సెకండ్ పాయింట్, తను ఇంటికి వెళ్లి తన డ్రెస్ వాష్ చేసుకున్నాడు కానీ తన షూ మీద మాత్రం ఒక బ్లడ్ మార్క్ ఉంది. ఆ బ్లడ్ మార్క్ ఆ డాక్టర్ది అవ్వడంతో దొరికిపోయాడు. థర్డ్ పాయింట్, తన ఫోన్ను పోలీసులు తీసుకొని ఆ ఫోన్ చెక్ చేస్తే అందులో చాలా వైలెంట్ పోనోగ్రఫిక్ వీడియోలు బయటపడ్డాయి. ఫోర్త్ పాయింట్, సంజయ్ రాయ్ బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు బాడీ పైన కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి. ఆ స్క్రాచెస్ ని అబ్జర్వ్ చేస్తే అవి డాక్టర్ పై అటాక్ చేసినప్పుడు డాక్టర్ రెస్క్యూ చేసుకునే టైంలో పడ్డాయి. సో పోలీసులకు అర్థమైంది రేప్ చేసింది సంజయ్ రాయ్ అని. ఒక డాక్టర్ కంటిన్యూస్ గా 36 అవర్స్ కష్టపడి ఒక 1 hour కోసం రెస్ట్ తీసుకుంటే ఆ 1 hour లో ఇలా జరగడం ఎంత దారుణం అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఇనిషియల్ గా పోలీసులు దీన్ని సూసైడ్ అని అన్నారు. కానీ డాక్టర్ వాళ్ళ నాన్నగారు వెళ్లి చూసినప్పుడు తన కాళ్ళు 90 degrees లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా తన బాడీ అంతా ఇంజరీస్ తో నిండి ఉంది. ఇక్కడ ఇంత క్లారిటీగా కనిపిస్తున్నప్పుడు పోలీసులు ఎందుకని ఇది సూసైడ్ అని చెప్పారు? దీని గురించి మాట్లాడే ముందు డాక్టర్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించిన తర్వాత అడాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఆ అడాప్సీ రిపోర్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ డాక్టర్ ఎంత బాధ అనుభవించిందో అని. ఆ అడాప్సీ రిపోర్ట్ లో ఏముందంటే డాక్టర్ యొక్క అప్పర్ లిప్, లోవర్ లిప్ అండ్ అలాగే నోస్, ఈ 3 కొంచెం కట్ అయ్యాయి. వాటిపైన బైట్ చేసిన మార్క్స్ ఉన్నాయి. బికాస్ సంజయ్ అటాక్ చేసినప్పుడు డాక్టర్ అరుపులు ఎవరికి వినిపించకూడదు అని ఇలా చేస్తుంటాడు. అండ్ సెకండ్ వన్, తన చెంపల పైన మరియు లోవర్ జా పైన కూడా గాయాలు ఉన్నాయి. థర్డ్ వన్, డాక్టర్ యొక్క కాలర్ బోన్ విరిగింది. ఫోర్త్ వన్, డాక్టర్ కళ్ళల్లో గ్లాస్ ముక్కలు ఉన్నాయి. అండ్ అలాగే ఫింగర్స్ పైన ఇంజరీస్ ఉన్నాయి. ఫిఫ్త్ వన్, తలలో ఉన్న టెంపోరల్ బోన్ విరిగిపోయి ఉంది. అంటే సంజయ్ తన పక్కనే ఉన్న గోడకి ఎంత బలంగా కొట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. సిక్స్త్ వన్, ఇది చాలా దారుణం.
కారణం డాక్టర్ యొక్క పెల్విక్ రీజియన్ నుండి పెల్విక్ క్రీడల్ అనే ఒక పార్ట్ విరిగిపోయింది. ఈ ఇమేజ్ ని చూడండి, మీకే అర్థమవుతుంది డాక్టర్ ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో. 6th వన్, ఇదే అసలైన విషయం. డాక్టర్ యొక్క వర్జినాలో 150 మిల్లీగ్రామ్స్ సీమన్ కనబడింది. ఒక పర్సన్ నుండి దాదాపు 15 to 20 మిల్లీగ్రామ్స్ మాత్రమే వస్తుంది. కానీ 150 మిల్లీగ్రామ్స్ అంటే ఇక్కడ చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇది ఒకరు చేశారా లేక ఒక గ్యాంగ్ చేసిందా అని. ఈ విషయం జరిగినాక అందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ జోస్ ఒక మాట అన్నారు. అదేంటంటే ఆ టైంలో అమ్మాయి అక్కడికి వెళ్లి ఎందుకు పడుకుంది అని. ఈ విషయం విన్న డాక్టర్స్ అందరూ ప్రిన్సిపల్ వెంటనే రిజైన్ చేయాలని ప్రొటెస్ట్లు స్టార్ట్ చేశారు. దానికి కాలేజ్ నుండి ప్రిన్సిపల్ రిజైన్ కూడా చేశాడు. కానీ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 hours లోనే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అతనికి వేరే కాలేజ్ లో పోస్టింగ్ ఇచ్చింది. అయితే ఆ ప్రిన్సిపల్ ఒక శాడిస్ట్ అని, లంచాలు తీసుకుంటాడని, అలాగే స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తాడు అని చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ వెనక సంజయ్ రాయ్ తో పాటు ఖచ్చితంగా ఇంకొక పెద్ద చెయ్యి ఉండే ఉంటుంది. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, పోలీసులు బాడీని చూపించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి రేప్ అని చెప్పకుండా అది ఒక సూసైడ్ అని చెప్పారు. ఇది ఒక సూసైడ్ అని పోలీస్ కి ఎలా అనిపించిందో, అండ్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పాయింట్ నెంబర్ 2, పోలీసులు పేరెంట్స్ ని పిలిచాక వాళ్ళని 3 hours పాటు లోపలికి ఎలో చేయలేదు. అసలు ఈ 3 hours పేరెంట్స్ ని లోపలికి ఎందుకు ఎలో చేయలేదు? పాయింట్ నెంబర్ 3, రేప్ చేసిన సంజయ్ రాయ్ ఒక పోలీస్ ఏజెంట్. తను రేప్ చేశాక అక్కడే ఉన్న పోలీస్ బ్యారెల్స్ లో, అంటే పోలీసులు రెస్ట్ తీసుకునే ప్లేస్ లోనే కాసేపు పడుకున్నాడు. అంటే ఇతను పోలీసులకి అంత క్లోజా? సో చాలా మంది పోలీసులు ఎవరినో ఒక పెద్ద వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అందుకే పోలీసులు అంటే అందరికీ నమ్మకం పోయి ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. అసలు నిజంగా ఈ ఇన్సిడెంట్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయం పైన చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే డాక్టర్ యొక్క వర్జినియాలో 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సీమన్ దొరకడం, ఇన్ని రోజుల నుండి కాలేజ్ నడుస్తున్నా సరే ఒక్క రోజు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరగలేదు. కానీ ఎప్పుడైతే డాక్టర్ డెడ్ బాడీ దొరికిందో ఆ టైంలోనే అదే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మేబీ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికే అయి ఉండొచ్చు. ఇకపోతే పోలీసులు ఈ కేసుని తప్పుదోవ పట్టిద్దామని చూడటం, అండ్ అంతేకాకుండా August 14th నైట్ మిగతా వాళ్ళందరూ ప్రొటెస్టులు చేస్తుంటే అదే టైంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హాస్పిటల్లోకి వచ్చి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా పగలకొట్టారు. అంతేకాకుండా సెమినార్ హాల్ వరకు వెళ్లారు. ఆ ప్లేస్ లో ప్రొటెస్ట్ చేస్తున్న వారితో పాటు పోలీసుల పైన కూడా అటాక్ చేశారు. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కూడా ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికే వచ్చారా? ఇకపోతే లాస్ట్ పాయింట్, సీఎం మమతా బెనర్జీ గారు ఒక మాట అన్నారు. August 10th వరకు లోకల్ పోలీసులే ఈ కేస్ ని హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ August 10th వరకు ఏమీ డిక్లేర్ అవ్వకపోతే అప్పుడు ఈ కేస్ ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఒక శాడిస్ట్ అయిన ప్రిన్సిపల్ రిజైన్ చేస్తేనే 6 hours లోనే వేరే కాలేజ్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంత సీరియస్ కేసుని మాత్రం 10th వరకు చూసి ఆ తర్వాతే సిబిఐకి ఇస్తాము అని చెప్పారు. ఎందుకని గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలా ఈ ఇన్సిడెంట్ పైన ప్రతిసారి ఇలాంటివి చూస్తున్నప్పుడే చాలా మంది ప్రొటెస్ట్లకి దిగుతున్నారు. చాలా మంది డాక్టర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఈ కేసుని సిబిఐ హ్యాండిల్ చేయాలని వెస్ట్ బెంగాల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇకపోతే సిబిఐ దీనిపైన ఛార్జ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే లోకల్ పోలీస్ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అండ్ అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో కూడా వాళ్ళ ఫోరెన్సిక్ ఆఫీసర్స్ వెళ్లారు. ప్రస్తుతానికి ఇంకా ఈ కేసు సాల్వ్ అవ్వలేదు. ఈ కేసు ఇంకా సిబిఐ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ రేజ్ అవుతుంది. అదేంటంటే సిబిఐ అయినా సరిగ్గా ఈ కేసుని హ్యాండిల్ చేస్తుందా అని. ఎందుకంటే సిబిఐ ఒకప్పటిలా లేదు. ఎందుకంటే రీసెంట్ టైంలో జరిగిన ఫేమస్ కేసులని ఇప్పటి వరకు సిబిఐ సాల్వ్ చేయలేకపోయింది. లైక్ ఫార్మర్ ప్రొటెస్ట్, ఎలక్ట్రికల్ బాండ్ స్కామ్, పూణే పోస్టే యాక్సిడెంట్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేస్, కోటాలో జరిగిన సూసైడ్స్, యూపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కామ్, మొన్న రీసెంట్గా లీక్ అయిన నీట్ ఎగ్జామ్ పేపర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ కేస్ స్కామ్, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే జనాలకు సిబిఐ మీద కూడా నమ్మకం పోతుంది. హోప్ ఈ కేసుని వాళ్ళు త్వరగా సాల్వ్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఈ కేసులో కేవలం డాక్టర్స్ మాత్రమే ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ మీకు గుర్తుందా, కోవిడ్ అప్పుడు మన కష్ట సమయాల్లో డాక్టర్స్ మనకు చాలా తోడుగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మనకి ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఈ కేసు పైన ఖచ్చితంగా మీ వాయిస్ ని కూడా రేస్ చేయండి. ఇదే కాకుండా ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇలాంటి సంఘటనల పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ ని అరికట్టడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్స్ లో చెప్పండి. జస్టిస్ ఫర్ ద డాక్టర్. జై హింద్.